విజయవాడ నగరంలో జబర్దస్త్ శ్రీముఖి ముక్కు అవినాష్ టీం సందడి చేసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని జబర్దస్త్ శ్రీముఖి ముక్కు అవినాష్ తదితర టీంతో కలిసి దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జబర్దస్త్ శ్రీముఖి ముక్కు అవినాష్లు టీంతో కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. తాము ఎప్పుడు విజయవాడ వచ్చినా అమ్మను దర్శించుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. సో సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడకి రావడం జరిగింది. అండ్ విజయవాడకి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా చెప్పండి. సో వచ్చాను, అమ్మవారి దర్శనం నేను నా ఫ్రెండ్స్ అందరితో పాటు అద్భుతంగా జరిగింది. సో ఈ సంక్రాంతి పండుగ మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల తర్వాత నేను విజయవాడ రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి దర్శించుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే పండుగ రోజు దర్శనం జరగడం అనేది చాలా అదృష్టం. అండ్ మాతో పాటు చాలామంది వచ్చారు. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అందరికీ నమస్తే. నేను ఆర్జే షైతు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కోసం విజయవాడ రావడం జరిగింది. అండ్ విజయవాడ వచ్చామంటే అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. పుట్టి పెరిగిన ఊరు, మా ఊరు వచ్చి మా అమ్మవారిని మళ్ళీ ఒకసారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. जातवेद से